మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. గలతీయులకు రాసిన పుస్తకం చదువుతున్నప్పుడు ప్రభువు ముద్రలు అనే అంశాన్ని తీసుకొస్తాడు పౌలు గారు. అసలు పౌలు శరీరంపై ఉన్న ఆ ముద్రలేంటి, పౌలు శరీరంపై ఉన్న గుర్తులేంటి, అవి ప్రభువు గుర్తులు అని ఎందుకు అంటున్నారు, అసలు ఆ ముద్రలు ఏమున్నాయి ఏంటి అనేది వివరణాత్మకంగా అందిస్తాను. పూర్తిగా ఈ వీడియోని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదటి ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు అంటాడు పౌలు గారు. ఈ వాక్యము పౌలు చెప్పే మాట ఇది, గలతీ పత్రికలో ఉన్న మాట ఇది. నా శరీరంలో యేసు ముద్రలు కలిగి ఉన్నట్టు చెప్తున్నాడు ఈ వాక్యంలో. ముద్రలు అని కనబడతాయి, యేసు ముద్రలు. ముద్రలు అనే పదానికి గ్రీకులో స్టిగ్మాటా అనే పదం ఉపయోగించబడింది. ఈ స్టిగ్మాటా అనే పదం నుంచి అనువదించబడింది కాబట్టి స్టిగ్మాటా అంటే అసలు అర్థం గుర్తులు, ముద్రలు, మచ్చలు అనే అర్థం కలిగి ఉంటుంది మాట. పౌలు గారు నా శరీరంపై యేసు ముద్రలు కలిగి ఉన్నాను అని చెప్పడం ఏంటి, పౌలు గారు ఈ ముద్రల గురించి చెప్పడానికి కారణం ఏంటి అనేది కూడా మనం చూద్దాం. పౌలు గారు ఈ ముద్రల గురించి చెప్పడానికి, రాయడానికి కూడా కారణం ఏంటంటే లోతైన భావోద్వేగంతో రాశాడు ఆ మాటలు. ఆ వచనంలోనే ఉంది చూడండి, ఇక మీదట ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు అన్నాడు. ఎంత భావోద్వేగంతో రాస్తున్నాడో అర్థమవుతుంది కదా. యూదుల మత పెద్దలు హేళన చేస్తున్నారు, వేధిస్తూ ఉండేవారు పౌలు గారిని. పౌలు చేసే సువార్త యేసుక్రీస్తు సువార్త. పౌలు అపోస్తులుడు ఒక్కరుడిగా భావించడం లేదు వాళ్ళు. యేసుక్రీస్తు వారితో ఎప్పుడూ పౌలు తిరగలేదు. ధర్మశాస్త్రాలు తెలిసి అన్నిటిలోనూ సకల జ్ఞానం కలిగిన పౌలు యూదుల పెద్దలలో ఒకడిగా ఉండేవాడు. సన్హెద్రిన్ సభలో కూడా ఒకడిగా ఉండేవాడు. క్రీస్తును, క్రీస్తు సేవను మొదట్లో తిరస్కరించి హింసకు గురి చేసేవాడు పౌలు. అలాంటి పౌలు గారు ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త చేస్తూ ఉంటే యూదుల మత పెద్దలు కానీ ఇతర వ్యక్తులు కానీ ఒప్పుకోవడం లేదు, చూసి ఓర్చుకోవడం లేదు. కొందరు అబద్ధ బోధకుల విషయంలో పౌలును కూడా అలా కలిపేశారు. పౌలును కూడా అబద్ధ ప్రవక్తలా చూపించే ప్రయత్నం చేశారు. యూదుల పెద్దలు కూడా తర్కించేవారు, విమర్శించేవారు. ఇవన్నీ పౌలు ఫేస్ చేశాడు. అందుకే నేను యూదుడిని కాదు, పెద్దను కాదు, అబద్ధ బోధకుణ్ణి కాదు, క్రీస్తు వాడిని, క్రీస్తును ధరించిన వాడిని, క్రీస్తు కోసం బ్రతికే వాడిని. కాబట్టే ఆ ప్రభు యొక్క ముద్రలు నేను కలిగి ఉన్నాను అని ఆ ముద్రల గురించి సాక్ష్యంగా చెబుతున్నాడు. వాటిని సాక్ష్యంగా చూపిస్తున్నాడు. నేను క్రీస్తును ధరించిన వాడిని, క్రీస్తు వాడిని అని చెప్పుకుంటున్నాడు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, యూదుల పెద్దలు కానీ మతబోధకులు కానీ ఈ గలిలయ క్రైస్తవులను గందరగోళానికి గురి చేశారు. గలిలయ క్రైస్తవులను అణిచివేశారు. గలిలయ క్రైస్తవులను తప్పుదోవ పట్టించారు. అలా తప్పుదోవ పట్టించి యేసుక్రీస్తుకు పౌలుకు సంబంధం లేదని, పౌలు అపోస్తులుడే కాదని, యేసు వారితో ఎప్పుడూ తిరగలేదని, యేసు బోధనలు ఎప్పుడూ వినలేదని పౌలు విషయంలో ప్రచారం చేసి తప్పుదోవ పట్టించారు. కనీసం యేసుతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని ఇలాంటి ప్రశ్నలు వారిని అడిగేవారు. ఆయన గుర్తులేమైనా ఉన్నాయా, సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని పౌలు గురించి తప్పుగా చెప్పి వారిని పౌలుకు దూరం చేయాలనుకున్నాడు. ఈ గలిలయ, సమరియా, యూదయ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులను ఇలా గందరగోళానికి గురి చేసి క్రీస్తు పరిచర్యకు పౌలును దూరం చేయాలని పౌలు మీద నిందలు వేసేవారు. పౌలు గురించి గందరగోళానికి గురి చేసేవారు. అలా అబద్ధాలు ప్రచారం చేసి వారిని పౌలుకు దూరం చేయాలనుకున్నారు. ఆ గలతీ క్రైస్తవులను పౌలుకు దూరం చేయాలి అనుకున్నారు. అందుకే గలతీయులకు పౌలు బాధతో ఈ మాటలు రాశాడు. గలతీయులకు రాసిన పత్రికను మనం చదువుతాం. అందుకే స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఇక్కడ, యేసు గుర్తులు నా శరీరంపై ఉన్నాయి అని చెప్తాడు. నేను యేసు వాడినే, యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నాను అని స్ట్రాంగ్గా చెప్పడానికే ఈ గుర్తుల గురించి చూపిస్తాడు. గలతీయులు కూడా పౌలును అవమానించారు, అనుమానించారు కూడా. సో ఎందుకు చెప్పాడో, ఏ పరిస్థితుల్లో వ్రాసాడో అర్థమైంది కదా. పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా మాట్లాడడానికి కారణమైతే ఇది. సో ఇప్పుడు ఆ పరిస్థితి మనకు అర్థమైంది. అలాగే ఆ గుర్తులేంటో కూడా మనం చూద్దాం. చాలామంది ఏదో ఆత్మీయ అర్థాలు, ఆత్మీయ భావాలు చెప్పుకొస్తారు ఈ విషయంలో. నిజంగా ఆత్మీయ అర్థం ఉంటే నేను ఖచ్చితంగా వివరిస్తాను. ముందు మాత్రం వాక్యం చెప్పేది, పౌలు గారు చెప్పేది కంప్లీట్గా అర్థం చేసుకుందాం. వాక్య ప్రకారం స్క్రిప్చురల్ ఓరియంటేషన్ అలాగే స్పిరిచువల్ ఓరియంటేషన్ రెండూ చూద్దాం. ముందుగా ముఖ్యమైనది స్క్రిప్చురల్ ఓరియంటేషన్ చూద్దాం.
అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం అనేది గలతీయులకు రాస్తున్నటువంటి విషయం. అది వారిని కూడా మీరు నన్ను శ్రమ పెట్టకండి అంటున్నాడు ఆ వాక్యంలో. అంటే ముందు చెప్పినట్టు పౌలును హింసించిన వారిలో గలతీయులు కూడా ఉన్నారు. గలతీయులను మభ్యపెట్టారు కాబట్టి గలతీయులు కూడా శ్రమ పెట్టారు, అవమానించారు, అనుమానించారు కూడా. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు కాబట్టే పౌలు గారు బాధతో రాస్తున్నటువంటి పత్రిక ఇది, బాధతో రాస్తున్న వాక్యం ఇది. అందుకే సింబాలిక్గా నేను ధరించి ఉన్న ఈ ముద్రలు చూసుకోండి అంటాడు. ఆ రోజుల్లో ఒకరి మనిషిని అని చెప్పడానికి లేదా ఆయన నా యజమాని అని గుర్తించడానికి కొన్ని ముద్రించేవారు. నుదుటి మీద కానీ చేతి మీద కానీ బాడీలో ఎక్కడైనా కానీ కొన్ని ముద్రించేవారు. వేడి ఇనుముతో ఉండేటువంటి ముద్రలతో బ్రాండింగ్ అనేది చేసేవారు. బ్రాండింగ్ చేస్తారు. బానిసలకు యజమానుల ఐడెంటిటీ కోసం ముద్రించేవారు. అవమానానికి గుర్తుగా కూడా నుదుటి మీద ముద్రించేవారు. పారిపోయినటువంటి బానిసలు మరలా పట్టుబడితే వారిని అవమానించటానికి, జీవితాంతం తలదించుకొని బానిసగా అవమానంగా బ్రతకటానికి బ్రాండింగ్ చేస్తారు. అలా గుర్తు అనేది ముద్రించేవారు. అంతేకాదు ప్రముఖ కంపెనీలు కూడా సైన్యాలు కానీ సైనికులు కానీ తమ సైనికుడు తన కమాండర్ యొక్క గుర్తును ధరించేవాడు. విధేయతకు చిహ్నంగా వారి పేరును టాటూ వేయించుకునేవారు. అన్యమత దేవతా భక్తులు కూడా వారి భక్తికి అన్యమత దేవాలయంలో పూజారుల చేత ముద్రించబడేవారు కొన్ని ముద్రల చేత. సో ఇలా మొదటి శతాబ్ద కాలంలో రోమన్ ఎంపైర్ అంతా కూడా ప్రాచుర్యంలో ఇలాంటి ముద్రలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తూ అలాంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఈయన కూడా వాటి సందర్భాన్ని ఉపయోగించి ఈయన కూడా మాట్లాడాడు. నేను ముద్రను కలిగి ఉన్నాను, నా శరీరంపై చిహ్నాలు ఉన్నాయని పౌలు గారు వివరించాడు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం క్రీస్తు దాసుడు పౌలు గారు, క్రీస్తు ఖైదీ అని రాయబడుతుంది. యేసు తన యజమాని కాబట్టి ఆ యజమాని యొక్క ముద్రను కలిగి ఉన్నానని చెప్తున్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారం క్రీస్తు సైనికుడు, మంచి పోరాటం పోరాడినటువంటి సైనికుడిగా ఆయన గుర్తు చేస్తాడు. రోమన్ ఎంపైర్లో వారు ధరించేటువంటి ముద్రల కన్నా పౌలు గారు మాత్రం క్రీస్తునే ముద్రగా ధరించేశాడు. అసలు ఆ శరీరం మీద ముద్రలు ఏంటి అని మనం చూస్తే యేసుక్రీస్తు పట్ల విశ్వాసం ఉంచడం వల్ల అతను అనుభవించినటువంటి హింసల ఫలితంగా అతను పొందిన శరీర గాయాలు, శరీర మచ్చలు, అతను అనుభవించిన భయంకరమైన శారీరక బాధల వల్ల ఆ బాధల వర్ణన కోసం మాట్లాడిన సందర్భం అది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వాక్య భాగాలు బాగా చదవండి. పౌలు గారు ఏ విధమైన గాయాలు కలిగి ఉన్నాడో, ఏ విధమైన మచ్చలు కలిగి ఉన్నాడో, ప్రభువు మచ్చలు అని వేటిని చూపిస్తున్నాడో అవి మనకు కనబడతాయి. ఆ ఒక్క సందర్భంలో, ఆ ఒక్క వాక్య భాగంలోనే పౌలు పొందిన శ్రమల గురించి, బాధల గురించి మనం చూస్తాం. 7 శ్రమలు, 7 రకాల బాధల గురించి మనం ఆ వాక్య భాగాల్లో మనం చూస్తాం. మొదటిది, మరింత తరచుగా చెరసాల్లో వేయబడ్డాడు పౌలు గారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 23వ వాక్యంలోనూ, అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా చాలా సందర్భంలో క్రీస్తు పనిలో చెరసాల్లో వేయబడ్డాడు పౌలు గారు. అందుకే మరింత తరచుగా చెరసాల్లో వేయబడ్డాడు. ఇది మొదటిది. ఇక రెండవది, అనేక సార్లు మరణప్రాయానికి కూడా వెళ్ళాడు. ప్రాణాల అంచెల దాకా కూడా వెళ్ళొచ్చాడు. దేవుని దయ వల్ల ఎవరు ఏం చేసినా కూడా మరలా లేపినా కానీ ప్రాణపాయం దాకా వెళ్ళేవాడు పౌలు గారు. ఒక సందర్భంలో చనిపోయాడు అనుకుంటాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19 నుంచి 20 వాక్యాల ప్రకారం, అలాగే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వాక్యాల ప్రకారం కూడా గమనించండి. ఆయన అనుభవించినటువంటివన్నీ ప్రాణాల అంచెల దాకా తీసుకువెళ్ళాయి. ఇక మూడవది, యూదుల చేత ఒక్కసారి కాదు 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అప్పటి రోమన్ కాలంలో ఉండే కొరడా తెలుసు కదా. రోమన్ కొరడా అనేది పొడవాటి తోలు పట్టీతో ఉంటుంది. అవి చీలికలుగా భాగాలతో ప్రతి భాగానికి కూడా చీల్చే ఒక లోహపు మొక్క కూడా ఉంటుంది. ఇలాంటి కొరడా కలిగినటువంటిది ఒక దెబ్బ కొట్టినా శరీరాన్ని చీల్చేస్తుంది. అలాంటి కొరడాతో కొట్టబడ్డాడు పౌలు గారు. 39 కొరడా దెబ్బలు, 5 సార్లు కొట్టబడ్డాడు. ఇక నాలుగవది, 3 సార్లు బెత్తముతో కొట్టబడ్డాడు. కొన్ని సందర్భంలో రాడ్లు అని రాసుంది. రాడ్లతో కొట్టబడిన విధానాన్ని మనం చూస్తాం. ఫిలిప్పీలో కూడా, ఫిలిప్పీ ప్రాంతంలో పౌలు మరియు శీలలకు కూడా ఇదే శిక్ష, బెత్తం దెబ్బల శిక్ష అనేది విధించబడింది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 22 వాక్యాల ప్రకారం చూడండి. అక్కడ కూడా ఇలాంటి శిక్షను అనుభవించినట్టు చూస్తాం. కర్రలతో లేదా బెత్తంతో కొట్టబడిన సందర్భాలు చూస్తాం. అలాంటి శిక్షలు కూడా అనుభవించి కొట్టబడినటువంటి వ్యక్తిగా పౌలు గారిని చూస్తాం. ఇక ఐదవది, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు. రాళ్లతో కొట్టారు కూడా. రాళ్ల దెబ్బల శిక్ష అనేది అనుభవించాడు పౌలు గారు. ఆ రాళ్ల దెబ్బ శిక్ష అనేది శరీరం నలిగి గుజ్జయ్యేంత వరకు కూడా రాళ్లతో కొడతారు, శిక్షిస్తారు. అలాంటి శిక్షలు వేశారు, దాన్ని అనుభవించాడు పౌలు గారు.
ఇక 6వది, సముద్రంలో రాత్రి పగలు కూడా గడిపాడు ఒంటరిగా. కొన్ని సందర్భంలో ఒంటరిగా గడిపాడు, కొన్ని సందర్భంలో అలా ఆకలితో గడిపాడు. 7వది, 3 సార్లు ఓడ ప్రయాణంలో ఓడ పగిలి శ్రమపడ్డాడు. ఓడ పగిలిపోయి శ్రమపడిన విషయాన్ని కూడా చూస్తాం. సో ఇలా ఒక్క వాక్య భాగంలో ఆ సందర్భంలో 7 శ్రమలు, ఈ 7 రకాల బాధలు కూడా మనం చూస్తాము. ఇవే కాకుండా ప్రయాణాల్లో ఆపదల్లో కలిగినవి, దొంగల వలన బాధించబడిన గాయాలు, అయినవారు సొంత మనుషులే వాళ్ళ వల్ల వచ్చినటువంటివి, అన్యజనుల వల్ల వచ్చినటువంటివి, ప్రయాసతోనూ జాగరణాలతోనూ ఆకలి దప్పులతోనూ ఉపవాసాలతోనూ కన్నీళ్లతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఇలా చాలా శ్రమలు పడ్డాడు. ఇంకా ఇవే కాకుండా చాలా ఉన్నాయట. అవన్నీ కూడా క్రీస్తు పరిచర్యలో పౌలు గారు పడిన శ్రమలు. ఆ శ్రమల వలన కలిగిన గాయాలు, ఆ శ్రమల వల్ల వచ్చిన మచ్చలు ఇంకా పౌలు శరీరం మీద ఉన్నాయి. ఆ గాయాలు, ఆ ముద్రలు పౌలు గారు చూపిస్తున్నాడు. గలతీ ప్రజలకు కళ్ళు తెరిపించడానికి అవి సాక్ష్యాలుగా చూపిస్తున్నాడు. ఇవి యేసు యొక్క ముద్రలుగా వివరించాడు. యేసు యొక్క ముద్రలు నేను కలిగి ఉన్నాను చూడండి అంటాడు. అవి పౌలు గారు ధరించినటువంటి ముద్రలు. ఇవన్నీ ఆ ఒక్క వాక్య సందర్భంలో వివరించిన విషయాలు. క్రైస్తవ జీవితం గులాబీల మంచం కాదు, శ్రమల పరుపు. ఏ రూపంలో అయినా శ్రమలు రావచ్చు, ఏ రూపంలో అయినా శ్రమలు బాధలు మిమ్మల్ని బలపరుస్తాయి. నిరాశ పడకుండా బలపడాలి. అనేక దేశాల్లో, ఆఖరికి ఇండియాలో అనేక హింసలు ఎదుర్కొంటున్నాం. అనేక హింసలు ఎదురవుతూనే ఉన్నాయి. అవి శ్రమల చిహ్నాలు అని అర్థం చేసుకోవాలి. కానీ లొంగిపోయి వెనకడుగు వేయడానికి కాదవి, లొంగిపోయి అనుభవిస్తూ కూర్చోవడానికి కాదవి, వాటిని గెలిచి ముందడుగు వేయడానికి. అలా వాటిని ఎదుర్కొని జయించి ముందడుగు వేస్తేనే అవి మనకు సాక్ష్యాలుగా, అవి మనకు ముద్రలుగా ఉంటాయి. ఎవరైనా ఒక గొప్ప సక్సెస్ సాధించిన వ్యక్తి ఆ సక్సెస్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఎంత వ్యధ ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని బాధలు పడితే ఆ సక్సెస్ అందుకున్నాడో ఆ విషయాన్ని చెప్తాడు. దాన్ని సక్సెస్ స్టోరీ లేదా టెస్టిమోనీ అంటాం. అలాంటి సక్సెస్ వెనక ఉండేదే ఆ బాధలు, ఆ శ్రమలు. అలాగే మనము కూడా వాటిని గెలిచి ఎదిరించినప్పుడే, వాటిని జయించి నిలబడినప్పుడే మనము కూడా అట్లాంటి టెస్టిమోనీని కలిగి ఉంటాం. మనము కూడా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాం, సక్సెస్ఫుల్ అనుకుంటాం. ఇక ఈ వాక్య భాగం గురించి స్పిరిచువల్ ఓరియంటేషన్ చూద్దాం. ఆత్మీయ విషయాలు కూడా మనం అర్థం చేసుకుందాం. పౌలు గారు అనుభవించిన బాధలు, శ్రమలు, అతని అనుభవాలన్నీ కూడా మీకు వర్తించకపోవచ్చేమో కానీ పౌలు గారు క్రీస్తు దాసుల్లో ఒకడు. క్రీస్తే అతని ఆస్తి. క్రీస్తు సైనికుడిగా, అతని అనుచరుడిగా ముద్రించబడ్డాడు. అలా ఎలా ముద్రించబడ్డాడో దేవుని ముద్రలు అంటున్నాడు. అలా దేవుని ముద్రలు మనము కూడా కలిగి ఉండాలి. అలాంటి దేవుని ముద్రలు మనం కలిగి ఉండాలి. మనకు కావలసిన, మనకు ఉండాల్సిన ఆ ముద్రలు ఏంటి అనేది మనం చూద్దాం. మొదటిది ఆత్మఫలం. ఆత్మఫలం ఫలించి ముద్రించబడాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వాక్యాలు చూడండి. ప్రభువైన యేసు గుర్తులవే ఫలించి ముద్రించబడాలి. విశ్వాసం ద్వారా ఆయనతో ఐక్యమైనప్పుడు ఆ యేసు గుర్తులే మన జీవితాన్ని మారుస్తాయి. ఇక రెండో విషయం, సాత్వికము గల ఆత్మ కలిగి ఉండాలి. సాత్వికము గల ఆత్మ కలిగి ముద్రించబడాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యం ప్రకారం సాత్వికమైన మనసు కలిగి ఉండటమే ముద్ర కలిగి ఉండటం. ఇది ఆత్మఫలంలో ఒకటే కదా అనుకోవచ్చు. బట్ క్రీస్తు విషయంలో ఆత్మీయుడికి కావలసిన ప్రాముఖ్యమైన లక్షణం సాత్వికమైన ఆత్మ కలిగి ఉండడం, అది దేవుని చేత ముద్రించబడడం. కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పాలి. ఇక నెంబర్ 3, ఇతరుల భారాలను పంచుకునే తత్వం కలిగి ఉండటం. అది ఒక ముద్ర వంటిది. ఆ ముద్రను కలిగి ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం క్రీస్తు నియమం అనేది ఇదే. ఒకని భారములను ఒకడు భరించాలి. క్రీస్తు నియమం పాటించాలి. అది ప్రభువుకు నిజమైన గుర్తు. 4వది, పరిచర్య చేసేవారికి మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా పరిచర్య చేసేవారికి సపోర్ట్ ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలి. అలా మద్దతు ఇస్తుండడం ప్రభువు యొక్క లక్షణం. అది దేవుని ప్రజల యొక్క ముద్ర. ఆ ముద్ర కలిగి ఉండటమే దేవునికి ఇష్టలై ఉండటం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారం పరిచర్యకు మద్దతు ఇవ్వాలి అందరూ. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం వాక్యాలు కూడా చదవండి. దాని ప్రాముఖ్యతను తెలియజేస్తాడు. ఇక 5వది, మంచి చేసే స్వభావాన్ని ధరించుకోవాలి. మంచి చేసే స్వభావం ద్వారా మనం ముద్రించబడాలి. మంచి చేసే జీవితాన్ని మనం అలవాటు చేసుకోవడమే ముద్రించబడటం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వాక్యాల ప్రకారము మేలు చేయుట విసగకుండా చేయాలి అంటారు వాక్యంలో. మేలు చేయటం విసగకూడదు. అలాంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక నెంబర్ 6, 6వది, లోకంలో చెడ్డవాటి నుంచి,
చెడువాటి నుంచి పూర్తిగా వేరుగా బ్రతకాలి, బెటర్గా ఉండాలి. గలతీ పత్రిక 6:14 వాక్యం ప్రకారం లోకములో సిలువ వేసినట్టు ఉండాలి. ఇక 7వది ఆఖరిది సిలువ యందు అతిశయించాలి. గలతీ పత్రిక 6:14 వాక్యం ప్రకారం సిలువ యందు, యేసుక్రీస్తు సిలువ యందు అతిశయించాలి అంటారు. సో ఇలా 7 కూడా ఆత్మీయమైన ముద్రలు కలిగి ఉండాలి మనం. ఇలాంటి 7 విషయాలు ఆత్మీయంగా ఉంటాయి మనకు. ఇవన్నీ ఏంటన్నా అసలు సంబంధం ఏదైనా ఉన్నాయా అని మీకు సందేహం రావచ్చు, కానీ ఇవన్నీ ఎక్కడివో కాదు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీయలేదు. ఆ విషయం ఎక్కడైతే చెబుతున్నాడో ఆ గలతీ పత్రిక 6వ అధ్యాయంలోనే పౌలు గారు ఏదైతే చెప్పిన విషయాలు ఉన్నాయో అవేవి, పౌలు చెప్పిన విషయాలే. ఇవన్నీ చెప్పి అప్పుడు ప్రభువు ముద్రలు నేను కలిగి ఉన్నాను అంటాడు. అంటే వారికి ఆత్మీయమైనటువంటి విషయాలు ముందు చెప్పుకొచ్చాడు. అందుకే ఈ 6వ అధ్యాయంలో ఉన్న విషయాలనే ఆత్మీయ విషయాలుగా కూడా పౌలు గారు అక్కడ వివరించడం జరిగింది. ఇవి కూడా మనం ఆత్మీయంగా ముద్రల గురించి మనం తీసుకోవచ్చు. సో పౌలు గారు పడిన శ్రమల మూలంగా మాట్లాడిన మాటలు, ఆయన పొందిన గాయాలు, ఏదైతే ముద్రలుగా చెప్పుకొచ్చాడో ఆ గాయాలు, అలాగే ఆత్మీయ సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యింది కదా. సో ఇది పౌలు చెప్పిన యేసు యొక్క ముద్రలు, వాక్యానుసారమైనటువంటి వివరణ మరియు ఆత్మీయ అంశాలతో కూడినటువంటి వివరణ కూడా. మీకు ఇంకా ఏదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది, మీరు వాట్సాప్ చేయండి. అలాగే మీ సహాయ సహకారాలు, మా వ్యయ ప్రయాసాలకు మీ సహాయం అందిస్తే, మీ కానుకలు పంపిస్తే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, మీరు చక్కగా పరిచర్యకు సపోర్ట్ ఇవ్వచ్చు. సో పౌలు గారు చెప్పినటువంటి ప్రభువు ముద్రలు పూర్తిగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేసి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, ఇతరులకు ఉపయోగపడుతుంది. సో మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచును గాక. ఆమెన్.